అటు మస్తాన్ సాయి ఇటు శేఖర్ భాషా ఎవరి స్కెచ్ వారితే కేసుల విషయంలో ఎత్తుకు పై ఎత్తులు. ఇప్పటికే మస్తాన్ సాయిపై లావణ్య చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతూ ఉండగా ఇప్పుడు శేఖర్ భాషాపై కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగ్న వీడియోలు, బెదిరింపులు, డ్రగ్స్ వ్యవహారంలో మస్తాన్ సాయిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోరారు. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతూ ఉండగా తన వ్యక్తిగత కాల్ రికార్డ్ లీక్ చేశాడని శేఖర్ భాషాపై కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది. ఒక పక్కన మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు, మరొక పక్కన ప్రముఖ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ కూడా ప్రత్యేకించి శేఖర్ భాషాపై ప్రస్తుతం కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో షష్ఠీ వర్మ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయి. పూర్తి సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళాడు. మరోవైపు శేఖర్ భాషాపై కూడా లావణ్య కంప్లైంట్ చేయడం జరిగింది. శేఖర్ భాషాపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లావణ్యను ఉద్దేశపూర్వకంగానే ఈ డ్రగ్స్ కేసులు ఇరికించాలని ఇటు మస్తాన్ సాయి, శేఖర్ భాష ఇద్దరు ప్రయత్నం చేశారంటూ కూడా ఒక ఆడియో వారిద్దరు మాట్లాడుకున్నటువంటి కాల్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది పోలీసులకు ఇవ్వడంతో శేఖర్ భాష పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈలోగానే మరొక కేసు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో శేఖర్ భాష పైన నమోదైంది. ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా శేఖర్ భాషపై నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జేగా ఉన్నటువంటి శేఖర్ భాష పైన అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు డ్రగ్స్ కేసు, నగ్న వీడియోల విచారణ కొనసాగుతుంటే ఆ కేసులో శేఖర్ భాషను అక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. మరోవైపు కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా అతన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కీలక అంశాలు ఏంటంటే జానీ మాస్టర్ పైన తన పైన అత్యాచారం చేశాడంటూ కూడా గతంలో జానీ మాస్టర్ పైన షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో జానీ మాస్టర్తో తాను మాట్లాడినటువంటి ప్రైవేట్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాల్స్ను శేఖర్ భాష యూట్యూబ్ ఛానల్లో కూర్చొని వాటిని లీక్ చేశాడని, దీంతో తన పరువుకు నష్టం వాటిల్లేలా తను ప్రవర్తించాడు కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం ఆర్జే శేఖర్ భాష పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ 79, 67 ఐటీ యాక్ట్ తో పాటు 72 ఐటీ యాక్ట్ మొత్తం 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఒకవైపు పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను భంగం వాటిల్లేలా తన ప్రైవేట్ కాల్స్ అన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో లీక్ చేసి తన కేసు పైన అతను మాట్లాడాడు కాబట్టి అతని పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తన వ్యక్తిగత మొబైల్తో పాటు అతని వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సీజ్ చేయాలంటూ కూడా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మూడో వ్యక్తి, ఇతనికి కేసుకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ విధంగా మీడియాలో మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లింది, పరువుకు నష్టం వాటిల్లింది కాబట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా 2వ తారీఖున నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా శేఖర్ భాష పైన ఒక కేసు నమోదైంది. లక్ష్మీ పడాల అనేటువంటి యువతి తనని ప్రేమ పేరుతోటి మోసం చేశాడంటూ కూడా ఆమె కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం
మొత్తం ఇప్పటి వరకు శేఖర్ భాషా పైన 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసులకు సంబంధించి ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు లావణ్య కేసులో అయితే మాత్రం ఖచ్చితంగా శేఖర్ భాషను అరెస్టు చేయబోతున్నారనేటువంటి సమాచారం కూడా అందుతుంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి మస్తాన్ సాయి కస్టడీ విచారణ కూడా మరికొద్ది సేపట్లో ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. వారం రోజుల పాటు కస్టడీకి కోరారు. ఎన్ని రోజుల పాటు న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తుంది అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 3 కేసుల్లో ఏదో ఒక కేసులో ఖచ్చితంగా శేఖర్ భాషను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.